హాయ్ అండి, నమస్తే. చూడండి, మీకు డ్రెస్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను ఈరోజు ఫుల్ వీడియో. ఫస్ట్ మనం నెక్కి లోడింగ్ పైపింగ్ చేసుకుంటున్నామండి. ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు రౌండ్ నెక్సే, పెద్ద డిజైన్ ఏం లేదు. రౌండ్ యూవు విఈ స్టార్ నెక్ లోపలికి ఇలా తిప్పేసేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. ఫస్ట్ లైనింగ్కి మీరు కుట్టి పెట్టుకోండి. దేనికంటే ఒరిజినల్ పార్ట్ మీద వేసి తిప్పేసేసేయచ్చు అనమాట. ఇలా లైనింగ్కి ఇలా పైపింగ్ రెడీ చేసేసుకొని ఇలా తిప్పేసేసుకోవచ్చు. ఇక్కడ కింద ఖర్చు కరెక్ట్గా పట్టుకుంటున్నామో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దీన్ని ఇలా చూడండి, ఇలా జాయింట్ చేసేసుకోండి. ఓకేనా. జాయింట్ చేసేసిన తర్వాత ఒరిజినల్ పార్ట్ ఉంటుంది కదా, ఒరిజినల్ పార్ట్ తీసుకొని ఇది రైట్ సైడే పెట్టుకోండి. చూడండి, రైట్ సైడ్ ఇది. ఒరిజినల్ పార్ట్ కనపడుతుందా? ఇలా రివర్స్లో, అది ఒరిజినల్ ఇది రివర్స్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి కుట్టు. లైనింగ్ తగిలిచ్చేస్తున్నానండి. పైపింగ్ కుట్టుకున్న తర్వాత డ్రెస్కి ఇలా నీట్గా లైనింగ్ వరకు తగిలిచ్చేసేసుకోండి. తగిలిచ్చిన తర్వాత దీన్ని వేస్ట్ కట్ చేసేసుకోండి. వేస్ట్ కట్ చేసేసుకొని చూడండి, లోడింగ్ పైపింగ్ వచ్చింది కదా నీట్గా. దీన్ని తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ జాయింట్ చేయండి. షోల్డర్స్ జాయింట్ చేసేసి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత చూడండి, ఓపెన్ చేసేసి హ్యాండ్స్ కూడా కుట్టి పెట్టా. చూడండి, పైపింగ్ వేసా. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని లాగకూడదండి, లాగకుండా జాయింట్ చేసుకోండి. ఇలా నీట్గా నిదానంగా వెంబటే ఇలా తిప్పుకొని రెండో కుట్టు ఇలా వేసేసుకోండి. ఇలా నీట్గా హ్యాండ్స్ తగిలిచ్చేసేయండి, రెండు సైడ్లు అటు ఇటు సైడ్ కూడా. ఎక్కడ ఉగ్గు లేకున్నా, చేతులు లాగకున్నా, ఏది లాగకూడదు. అది ఫ్రంట్ లాగకూడదు, బ్యాక్ లాగకూడదు, చెయ్యి లాగకూడదు అన్నమాట. అలా వేసుకుంటే చూడండి నీట్గా వచ్చింది. మనకు కావాల్సింది నీట్ ఫినిషింగ్, మనకి ఇంకేం వద్దు. ఇంత నీట్గా ఇంత నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు
బాగా ఇంప్రూవ్ అవుతారనండి. మన డ్రెస్ మనం కుట్టుకున్నా చాలు కదా. డ్రెస్ కుడితే 600 అండి బయట. మెటీరియల్ అన్నా 400 500కి వచ్చిద్దేమో కానీ డ్రెస్ కుట్టు కూలి చూడండి 600. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనకు ఆది డ్రెస్ ఇచ్చిండ్రు. ఆది డ్రెస్ హ్యాండ్స్ తిప్పి చూసుకోండి, చాలా సన్నగా ఉందండి ఈ అమ్మాయి. ఇలా ఇలా పెట్టేసుకోండి, అటు పెట్టేసుకున్నారా. తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి క్రాస్గా వేసేసేయండి. కనిపిస్తుందా? క్రాస్గా వేసేసి కట్స్ దగ్గర ఒక్కసారి రఫ్ చేసుకోండి. ఇక్కడ కట్స్ దగ్గర రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ ఇలా లాగేసుకొని దీన్ని కట్స్కి ఇంకా అటు ఇటు పడకూడదు, ఒకే కుట్టు ఉండాలి. ఆ కుట్టులో నుంచే చూడండి, ఆ కట్స్కి ఆ కుట్టులో నుంచే బయటికి రావాలి. రఫ్ చేసుకోండి. కట్స్ అండి, స్టార్టింగ్ రఫ్ చేసుకోండి. లాగకూడదండి, లాగితే మెలికలు తిరుగుతాయి కట్స్. మనకి ఎంత కావాలో అంత ఒకే లెవెల్లో రెడీమేడ్ స్టైల్ అనమాట ఇది. ఒకటే వేస్తాం మనం కుట్టు. కానీ చూడండి ఎంత రావాలి పట్టి, మనకు 1/2 ఇంచునే మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు వచ్చింది అనుకుంటా, అంతే, అంతకు మించి ఏం రాదు. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని నీట్గా ఇలా అనుకొని ఇలా పెట్టుకోండి, ఇలా మర్చుకోండి. మళ్ళీ ఇలా తిప్పుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడు రఫ్ చెయ్యాలి, ఓకేనా? ఇలా రావాలి ఫినిషింగ్. సేమ్ అంతే, యూటర్న్ తీసుకొని ఇటువైపు కూడా అంతే, ఓకేనా? చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి డ్రెస్సు, పెద్ద కష్టం ఏం లేదు. చిన్న మెలకువలు అంతే. అంటే మీరు కట్స్ కుట్టేటప్పుడు లాగటం, ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అలా చేస్తుంటారు. అందువల్ల ఖర్చు మనం ఎక్కువ పెట్టుకుంటే ఏమైంది, ఈ కట్స్ కుట్టేటప్పుడు వెడల్పుగా వచ్చింది. రెండోది, ఇక్కడ కట్స్ దగ్గర కుట్టేసేది కూడా 2-3 కుట్లు వేసుకోవచ్చు, 2-3 కుట్లు 4 కుట్లైనా వేసుకోవచ్చు. కానీ ఆ కుట్లు ఏం చేయాలి, మనం ఒక కుట్టులో నుంచే పైకి వచ్చేటప్పుడు విడిపోతాయి, కిందకి వచ్చేటప్పుడు అన్ని జాయింట్ అయిపోతాయి కుట్లు. అలా వేస్తే ఏంటంటే కట్స్ నీట్గా వస్తాయి. అలా వేయకుండా మనం జాకెట్కి వేసినట్టు అటు చివరి నుంచి గ్యాప్ తీసుకొని వేసినాం అనుకో, ఇటు చివరి దాకా, అవన్నీ ఏమైందంటే విడిపోతాయి అన్నమాట. ఇదిగో చూడండి, కట్స్ 2 ఒకే విధంగా వచ్చినాయి. ఇలా రావాలి, ఓకేనా? ఇలా వస్తే మీకు నీట్గా వచ్చింది డ్రెస్. చూడండి, ఉల్టా చేసి చూపిస్తాను. దీనికి థ్రెడ్స్ పెట్టాలండి.
అంతా అయిపోయింది డ్రెస్సు. డ్రెస్సు కుట్టడం అంటే అందరం కుడతాము. కుట్టడం అంటే పెద్ద ఇదేం కాదు. కాకపోతే దాన్ని నీట్ ఫినిషింగ్ ఇచ్చేది షేప్ రావాలి. షేప్ రాకపోతే కింద నుంచి పైదాకా డబ్బాలా ఉంటుంది అన్నమాట. అది థ్రెడ్స్ పెట్టేస్తే అయిపోయిందండి డ్రెస్. కింద ఇలా బార్డర్ వచ్చింది కానీ కుట్టేస్తాలేండి చిన్నగా బార్డర్ వరకు. ఇది ఫ్రెండ్స్ డ్రెస్ ఈరోజు స్టిచ్చింగ్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలంటే కామెంట్ పెట్టండి. ఓకే, నైస్, బాయ్. కట్స్ అండి, స్టార్టింగ్ డఫ్ చేసుకోండి. లాగకూడదండి, లాగితే మెలికలు తిరుగుతాయి కట్స్. మనకి ఎంత కావాలో అంత ఒకే లెవెల్లో రెడీమేడ్ స్టైల్ అనమాట ఇది. ఒకటే వేస్తాం మనం కుట్టు. కానీ చూడండి ఎంత రావాలి పట్టి. మనకు 1/2 ఇంచునే మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు వచ్చింది అనుకుంటా, అంతే, అంతకు మించి ఏం రాదు. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని నీట్గా ఇలా అనుకొని ఇలా పెట్టుకోండి, ఇలా మర్చుకోండి. మళ్ళీ ఇలా తిప్పుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడు రఫ్ చెయ్యాలి. ఓకేనా? ఇలా రావాలి ఫినిషింగ్. సేమ్ అంతే, యూటర్న్ తీసుకొని ఇటువైపు కూడా అంతే. ఓకేనా? చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి డ్రెస్సు. పెద్ద కష్టమేం లేదు, చిన్న మెలకువలు అంతే. అంటే మీరు కట్స్ కుట్టేటప్పుడు లాగటం, ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అలా చేస్తుంటారు. అందువల్ల ఖర్చు మనం ఎక్కువ పెట్టుకుంటే ఏమైంది, ఈ కట్స్ కుట్టేటప్పుడు వెడల్పుగా వచ్చింది. రెండవది, ఇక్కడ కట్స్ దగ్గర కుట్టేసేది కూడా 2-3 కుట్లు వేసుకోవచ్చు. 2-3 కుట్లు, 4 కుట్లైనా వేసుకోవచ్చు. కానీ ఆ కుట్లు ఏం చేయాలి, మనం ఒక కుట్టులో నుంచే పైకి వచ్చేటప్పుడు విడిపోతాయి, కిందకి వచ్చేటప్పుడు అన్ని జాయింట్ అయిపోతాయి కుట్లు. అలా వేస్తే ఏంటంటే కట్స్ నీట్గా వస్తాయి. అలా వేయకుండా మనం జాకెట్కి వేసినట్టు అటు చివరి నుంచి గ్యాప్ తీసుకొని వేసినాం అనుకో, ఇటు చివరి దాకా, అవన్నీ ఏమైందంటే విడిపోతాయి అన్నమాట. ఇదిగో చూడండి, కట్స్ 2 ఒకే విధంగా వచ్చినాయి. ఇలా రావాలి. ఓకేనా? ఇలా వస్తే మీకు నీట్గా వచ్చింది డ్రెస్. చూడండి, ఉల్టా చేసి చూపిస్తాను. దీనికి థ్రెడ్స్ పెట్టాలండి. అంతా అయిపోయింది డ్రెస్. డ్రెస్ కుట్టడం అంటే అందరం కుడతాము. కుట్టడం అంటే పెద్ద ఇదేం కాదు. కాకపోతే దాన్ని నీట్ ఫినిషింగ్ ఇచ్చేది షేప్ రావాలి. షేప్ రాకపోతే కింద నుంచి పైదాకా డబ్బాలా ఉంటుంది అన్నమాట. అది థ్రెడ్స్ పెట్టేస్తే అయిపోయిందండి డ్రెస్. కింద ఇలా బార్డర్ వచ్చింది కానీ కుట్టేస్తాలేండి చిన్నగా బార్డర్ వరకు. ఇది ఫ్రెండ్స్ డ్రెస్ ఈరోజు స్టిచ్చింగ్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలంటే
కామెంట్ పెట్టండి. ఓకే, నైస్, బాయ్.